పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు అతన్ని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరనున్నారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో మే 16న అరెస్ట్ అయిన భగీరథ్కు మేడ్చల్ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతను చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు బాధిత బాలిక వాంగ్మూలం ఆధారంగా కేసులో మరిన్ని కఠిన సెక్షన్ల కింద నమోదు చేశారు. నిందితుడిపై BNS సెక్షన్ 64/2 అండ్ M కింద అదనపు ఛార్జీలు కూడా నమోదు చేశారు. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు అతన్ని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరనున్నారు. ఇక బాలికపై లైంగిక వేధింపుల కేసులో భాగంగా మే 16న అరెస్ట్ అయిన భగీరథ్కు మేడ్చల్ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతను చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు బాధిత బాలిక వాంగ్మూలం ఆధారంగా కేసులో మరిన్ని కఠిన సెక్షన్లను చేర్చారు. ఇక నిందితుడిపై BNS సెక్షన్ 64/2 అండ్ M కింద అదనపు ఛార్జీలు కూడా నమోదు చేశారు పోలీసులు.